జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ నామస్మరణలతో జగిత్యాల జిల్లా కొండగట్టు మార్మోగిపోతోంది. ఎటు చూసినా కాషాయ వస్త్రధారణలో దీక్షాపరులు దర్శనమిస్తూ భక్తి శ్రద్ధలతో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధి భక్తజన సందోహంతో కళకళలాడుతోంది. మాల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ మహోత్సవాలకు రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రభుత్వం దేవస్థాన ప్రతినిధుల సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంజన్నకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకలకు సుమారు 3 లక్షల మంది దీక్షాపరులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, వైద్య సేవలు, ట్రాఫిక్, భద్రత తదితర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో దామోదర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధి నుంచి పట్టు వస్త్రాలు రాగా ఆంజనేయ స్వామి ఆలయ ఈవో గారికి ఇంతకుముందు సమర్పించడం జరిగింది. ఈ నెల 12వ తారీఖు నాడు జరగబోయే ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం నుంచి అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా హనుమాన్ భక్తులు మాల విరమణ కోసం ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నో దశాబ్దాల నుంచి కొండగట్టు హనుమాన్ దేవాలయ అభివృద్ధికి నోచుకోకుండా దూరంగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాం. టీటీడీ తరఫున 35 కోట్లు సంబంధించి సత్రం నిర్మాణం అన్ని టెక్నికల్ శాంక్షన్స్ కూడా పూర్తవుతున్నాయి. తొందరలోనే ఆ నిర్మాణం కోసం పనులు కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఈ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ భక్తులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ కొండగట్టు అందరిని ఆశీస్సులతో 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఇక్కడ జయంత్యోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా నేను భద్రాచలం టెంపుల్ నుంచి ఈవోగా పనిచేస్తున్నాను. అక్కడి నుంచి మనకి ఇక్కడ వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారంగా పట్టు వస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మన ఈ యొక్క పట్టు వస్త్రాలు ఆంజనేయ స్వామి వారికి సమర్పించడం జరిగింది. సందర్భంగా 10, 11, 12వ తారీఖులలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 1000 మంది పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పార్కింగ్, చలవ పన్నీరు, మంచినీటి వస్తువులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు పార్కింగ్ నుంచి వై జంక్షన్ వరకు రావడానికి కూడా 6 బస్సులు, ఫ్రీ బస్సెస్ కూడా ఆర్టీసీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.